ఈ రాష్ట్రంలోని బీజేపీ పార్టీకి 1% కూడా ఓట్ బ్యాంక్ అయితే లేదు, కానీ బీజేపీ పార్టీ నిండా మాత్రం చంద్రబాబు నాయుడు పంపించినటువంటి నాయకులకు లోటేం లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులతో పూర్తిగా నిండిపోయింది. ఇవి చాలవన్నట్టు మళ్ళీ ఈ సీట్ల సర్దుబాటులో భాగంగానే టికెట్లు ఇవ్వలేని కొంతమందికి ఇక్కడ ఉన్న వ్యక్తుల్ని బీజేపీలోకి పంపించి మళ్ళీ వీళ్ళకి టికెట్లు ఇస్తున్నారు చూడు. అయ్యి బాబు, నువ్వు మామూలు గ్రహణం కదరా బాబు, నువ్వు ఎంతటికైనా దిగింతావు నువ్వు. అలాగే పథకాలు తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఆ సూపర్ 6 అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకున్నారనమాట. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకో, కానీ కాంగ్రెస్ పథకాలు మాత్రం తీసుకొస్తాం అనమాట. ఆ ఫ్రీ బస్సు కానీ 500 గ్యాస్ కానీ పథకాలకేమో కాంగ్రెస్, బీజేపీతో పొత్తు, ఇలా రెండు ఏకకాలంలో చేసేటటువంటి వ్యక్తి ఎవరన్నా బాబోయ్ నిన్ను తట్టుకోవడం నిజంగానే. మరి ఇలాంటి వ్యక్తిని అక్కడక్కడక్కడ ఆడాలోచనలు ఈడాలోచనలు తీసుకొచ్చి సంఖలో వేసుకుని ఎన్నికలకు వెళ్ళే వ్యక్తిని మరి ఇతని విజనరీ అంటారనమాట. నువ్వెక్కడ విజనరీ అవుతారో బాబు, ఆడాలోచనలు ఈడాలోచనలతో వెళ్ళినటువంటి వ్యక్తివి. నీ సొంతంగా ఇదిగో నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిని చేశాను, ఇదిగో ఈ ఒక్క పథకం నేను తీసుకొచ్చాను, ఇది జనాల్లోకి చాలా బాగా వెళ్ళి చాలా బలంగా పనిచేసింది, దీనివల్ల కింద స్థాయిలో వ్యక్తులకి చాలా మేలు జరిగిందని చెప్పడానికి ఒకటన్నా ఉందా? ఏముండదు. కాంగ్రెస్ వాళ్ళ పథకాలేమో నీకు మేనిఫెస్టో కింద కావాలి, బీజేపీ పార్టీతో పొత్తెట్టుకోవాలి. అరే బాబు, మీకు బుద్ధి ఉందరా? వీడికి పనిచేసే వాళ్ళకి సిగ్గు లేకుండా ఆ 3 జనాలు వేసుకుంటే ఈయన పెద్ద విజనరీ అని చెప్పి తిప్పుతున్నారనమాట. చిచ్చే.